హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే తిరుమల వ్లాగ్. మేమైతే జాన్ 30th తిరుమలకి అయితే వెళ్ళాము ఫ్రెండ్స్తో. మేము ఫ్రైడే ఆఫ్టర్నూనే అనుకున్నాము తిరుమలకి వెళ్దామని. ఇంకా నైట్కి టికెట్స్ బుక్ చేసుకొని స్టార్ట్ అయిపోయాము. మా ఫ్రెండ్స్ వల్ల కొంచెం బస్ కూడా మిస్ అయ్యేవాళ్ళం. ఈ వీడియోలో కనిపిస్తోంది కదా నా పక్కన, ఆ పిల్ల వల్ల ఎక్కువ లేట్ అయింది. ఇంకా మార్నింగ్కి అయితే తిరుమలకి అయితే రీచ్ అయిపోయాం. ఇంకా బస్సు ఎక్కేసి కొండపైకి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ చాలా టర్నింగ్స్ ఉంటాయి కదా, నాకైతే సెట్ కాలేదు, వామిట్ ఫీల్ అయితే వచ్చేసింది. బట్ కొండపైకి ఎక్కేటప్పుడైతే తిరుపతి చాలా బాగుంటుంది కదా పైన నుంచి. ఇంకా నెక్స్ట్ మేము అంతా అయ్యాక కోనేరు దగ్గరికి అయితే వెళ్ళాము. కోనేరు దగ్గర ఇంకా వాటర్తో కాళ్ళు చేతులు కడుక్కొని పైన నీళ్ళు చల్లుకొని నెక్స్ట్ వరాహస్వామి దగ్గరికి అయితే వెళ్ళిపోయాం దర్శనానికి. ఫస్ట్ వరాహస్వామిని దర్శనం చేసుకోవాలి కదా, అందుకోసం. ఇంకా కోనేరు దగ్గర నుంచి వచ్చేసాక డైరెక్ట్ వరాహస్వామి టెంపుల్ క్యూలోకి అయితే వెళ్ళిపోయాం. మాకైతే దర్శనానికి ఒక ½ అన్ అవర్ అయితే పట్టింది. నెక్స్ట్ దర్శనం చేసుకొని బయట వచ్చేసాం. ఇంకా మేమైతే గుడి ముందర కొన్ని ఫోటోలు తీసుకోవాలి, అలాగే ఒక ఫోటో ఫ్రేమ్ కూడా తీసుకోవాలి. తిరుమలకి వచ్చినందుకు గుర్తుగా ఇంట్లో ఉంటుందని, అందుకోసం అయితే వెళ్తున్నాం. ఇక్కడైతే మేము ఫోటో తీసుకొని ఫోటో ఫ్రేమ్ తీసుకోవడానికైతే ఈ షాప్కి అయితే పిలుచుకొని వచ్చారు. ఫోటో తీసుకున్న తర్వాత ఇక్కడైతే మేము దర్శనానికి అయితే స్టార్ట్ అవుతున్నాము. ఇంకా మేము దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఇంకా మమ్మల్ని ఫ్రీ దర్శనానికి లాస్ట్ పాయింట్ దగ్గర అయితే వెళ్ళమన్నారు. ఇంకా అదే లాస్ట్ పాయింట్, సెక్యూరిటీ చెక్స్ అవి చేస్తారు కదా మనం నార్మల్గా క్యూలో వెళ్ళినప్పుడు, ఆ పాయింట్ దగ్గర అయితే వెళ్ళమన్నారు. ఇంకా మేము వెళ్ళేసి కంపార్ట్మెంట్లో అయితే కూర్చున్నాము. ఒక 1 అవర్ అలా ఉన్నాము కంపార్ట్మెంట్లో. ఇంకా 10:30కి అలా ఓపెన్ చేస్తాము గేట్స్ అనేసి చెప్పారు కంపార్ట్మెంట్వి. నెక్స్ట్ మేమైతే ఎగ్జిట్ కొట్టుకొని అయితే బయట వచ్చేసి ఇక్కడికైతే వచ్చేసాము, టెంపుల్ బ్యాక్ సైడ్. ఇక్కడైతే వాటర్ షో లాగా జరుగుతుంది, చూడటానికి చాలా అందంగా ఉన్నింది రియల్గా చూడటానికి. ఇంకా ఆ గర్భగుడి అయితే మెరుస్తూ ఉన్నింది ఇంకా చీకటి అయ్యే కొద్దీ. ఆ వాటర్ కూడా కలర్స్ అవి తెలుస్తూ ఉన్నాయి, అక్కడ కలర్ లైట్స్ అయితే పెట్టారు. ఇంకా 6:30, 7 o'clock మధ్యలో అయితే ఇంకా చాలా బాగుంది. ఈ అంకుల్ ఆంటీ వాళ్ళైతే ఫొటోస్ తీసుకోవడానికి అయితే ఇక్కడికి వచ్చారు. మేము వాళ్ళకి చాలా ఫొటోస్ తీసాము, వాళ్ళైతే చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇదైతే నెక్స్ట్ డే వ్లాగ్. ఇక్కడైతే మేము నాగతీర్థంకి అయితే వెళ్తున్నాము. ఇన్స్టాలో కూడా చాలా ట్రెండ్ అయింది కదా ఈ చిన్న కోనేరు. అయితే నవనీత సేవకి వచ్చిన లేడీస్ ఉంటారు కదా, ఆ బిల్డింగ్ వెనకలైతే ఉంది చిన్న కోనేరు. ఇంకా అటు సైడ్ రోడ్ కనిపిస్తుంది కదా కోనేరు అటు సైడ్, ఆ రోడ్లోనే వెళ్ళాలి నాగతీర్థంకి. ఇంకా నాగతీర్థంకి వెళ్ళే రూట్లోనే మేము బాటగంగమ్మ వారిని కూడా దర్శించుకొని అయితే వెళ్ళాము. నాగతీర్థంకి అయితే వచ్చేసాము. నాగతీర్థంలో అయితే ఊట బావి అయితే ఉంది. ఈ ఊట బావిలోంచి వాటర్ అయితే ఊరుతూ వస్తూనే ఉంటాయంట. అండ్ ఇక్కడ రోజు శ్వేతనాగు వచ్చి స్నానం చేస్తుంది అనేసి అయితే ఇక్కడ వాళ్ళైతే చెప్తున్నారు. ఇంకా మేము ఆ బావి దగ్గరికి వెళ్ళి అయితే వాటర్ అయితే తలపైన అయితే చల్లుకున్నాము. ఇంకా అక్కడ అందరూ ఈ వాటర్ తీసుకుని వెళ్ళి శివయ్యకి అయితే అభిషేకం చేస్తున్నారు. ఇంకా మేము కూడా అభిషేకం చేసేసి నాగదేవతకి అయితే మొక్కుకొని నెక్స్ట్ రిటర్న్ స్టార్ట్ అయిపోయాము.
ఇంకా షాపింగ్ అయితే స్టార్ట్ చేసేసాము. ఇక్కడ షాపింగ్ అంతా చేసుకొని ఇంకా మేము టెంపుల్ ముందుకైతే వెళ్ళిపోయాము. మా దర్శనం అయితే చాలా బాగా అయింది. ఇంకా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము తిరుపతికి అయితే స్టార్ట్ అయిపోయాము. ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అంతే వీడియో. బాయ్ బాయ్.